మాత్రం చెక్కు చెదరకుండా చాలా బాగున్నారు ఇప్పటికి కూడా. సో మచ్. బ్యూటీ రహస్యం ఏంటో చెప్తారా? భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ అంతే, నథింగ్ ఎల్స్. ఓకే, ఎలా అనిపిస్తుంది మేడం ఈరోజు 50 years మురళీమోహన్ గారు సినీ ఇండస్ట్రీలో ఉండడం, ఈరోజు మనం అంతా గ్రాండ్గా ఆయన్ని సన్మానించుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? సింప్లీ సూపర్బ్, వండర్ఫుల్, ఎక్సలెంట్. వాట్ టు సే, నో వర్డ్స్ టు సే. మీరు కూడా చాలా చిత్రాల్లో ఆయనతో పాటు నటించారు కదా, మీకు మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా? ఫన్నీయా? చాలా జరిగి ఉంటాయమ్మా. ఇప్పుడు గబక్కనే ఒకటి అడిగితే నేను ఎదురు చూడలేదు. నేను ఈజ్ బేసికలీ ఏ వెరీ సైలెంట్ పర్సన్, నైస్ పర్సన్. నేను సైలెంట్ పర్సన్. ఇద్దరం కారులో వెళ్తాం, ఆయన ఒక మూల నేను ఒక మూల కూర్చుంటాను. ఇప్పుడు అనుకుంటే ఎందుకు నేను అలా కూర్చున్నాను, 2 మాటలు మాట్లాడుంటుంది కదా అని అనుకుంటా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం ఈరోజు ఆయనతో ఉండడము? చాలా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అందరికీ ఇలాంటి పుణ్యాలు వస్తాయా? భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే కానీ. ఇప్పటికి కూడా సార్ ఇంకా యంగ్గానే ఉండి అన్ని రంగాల్లో, అంటే సినీ ప్రపంచమే కాదు, అటు రాజకీయాల్లోనూ ఇటు విద్యావేత్తగా కూడా చాలామందికి విద్య అందించడము, అలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఆయన కూడా. ఇంకా మీరు ఆయన గురించి ఏమన్నా ఒక చిన్న వర్డ్లో చెప్పాలి? చిన్న వర్డ్ కాదు, చాలా వర్డ్స్లో చెప్పచ్చు. కానీ ఏంటంటే ఆయన జీవితంలో చాలా అచీవ్ చేశారు అంతే. ఈ జన్మలో ఆయన మురళీమోహన్ గారుగా పుట్టి చాలా అచీవ్ చేశారు. మీ ఇద్దరు నటించిన ఒక చిత్రం, ఇన్ని చిత్రాల్లో ఒక చిత్రం మీకు బెస్ట్ చిత్రం ఇద్దరిది? చిల్లర కొట్టి చిట్టమ్మా, 225 రోజులు. మా కోసం ఒక డైలాగ్ దాంట్లో. అయ్యా అవన్నీ గుర్తులేదమ్మా, కాకపోతే ఆ తెలంగాణ స్లాంగ్ అంతే. ఒక్కసారి మేడం. తెలియదు తల్లి, చాలా రోజులు అయిపోయింది. సాంగ్ అంతా అస్సలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ, ఎంజాయ్ ద ఈవెంట్.